డాక్టర్ గారు, కవిత గారు ఇలా అడుగుతున్నారండి. నా వయసు 30 సంవత్సరాలు. ఈ మధ్య కఫం ఎక్కువైంది. గతంలో ఇదే సమస్య వచ్చినప్పుడు వైద్యులకు చూపిస్తే ఎసిడిటీ వల్ల ఇలా జరిగిందని చెప్పారు. అసలు ఎసిడిటీకి కఫానికి సంబంధం ఏంటో అర్థం కావటం లేదు. అప్పట్లో ఈ సమస్యకు మందులు కూడా ఇచ్చారు. అప్పుడు తగ్గిపోయింది. మళ్ళీ తిరగబెట్టింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా అని అడుగుతున్నారు. కవిత గారు, మీకు ఉన్న సమస్య తరచుగా అందరికీ మేము చూస్తూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, కఫం అనేది ఒక రియాక్షన్. మీరు గనక జాగ్రత్తగా లేకపోతే యాసిడిటీ ఎక్కువగా వచ్చినట్టు అవుతే ఆ యాసిడ్ అనేది గొంతులోకి రావడం వల్ల రిఫ్లక్స్ వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్తో కూడా మ్యూకస్ అనేది ఎక్కువై కఫంలాగా వచ్చే అవకాశం ఉంటుంది. కఫం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాసిడ్ రిఫ్లక్స్తో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ సెన్సిటివ్ ఎయిర్వే ఉన్నట్టు అయితే దాంట్లో కూడా మ్యూకాయిడ్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఆస్తమాకు సంబంధించిన కఫం. సో దగ్గినప్పుడు అలా పెళ్ళలుగా కఫం అనేది వస్తూ ఉంటుంది. ఇది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆహార నియమాలు కరెక్ట్గా లేకపోయినా, చల్లటి వస్తువులు ఎక్కువగా తీసుకున్నా, యాసిడిటీ పెరిగే వస్తువులు ఎక్కువగా తీసుకున్నా, టైంకి మీరు ఫుడ్ తీసుకోకపోయినా ఈ యాసిడిటీ కానీ లేకపోతే ఈ మ్యూకస్ డిశ్చార్జ్ కానీ కాఫ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసి యాసిడిటీని కంట్రోల్ అయ్యే మెడికేషన్స్ తీసుకుని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్పైసీ ఫుడ్ లాంటివి తీసుకోకుండా ఉండి, పడుకునేటప్పుడు ఒక 2 అవర్స్ ముందే డిన్నర్ కంప్లీట్ చేసుకుని 2 అవర్స్ 2.5 అవర్స్ తర్వాతే పడుకున్నట్టు అవుతే, పడుకునేటప్పుడు ఒక దిండు తల కింద పెట్టుకొని కొంచెం ఎత్తులో పడుకున్నట్టు అయితే ఈ యాసిడ్ రిఫ్లక్స్ అనేది కూడా తగ్గుతుంది. ఇలా కఫం అనేది కూడా తగ్గుతుంది. ఒకవేళ మ్యూకస్ డిశ్చార్జ్ కనుక మీకు చెస్ట్లో నుంచి వచ్చినట్టు అయితే, ఏ వస్తువు అయితే మీకు పడట్లేదు, కొంతమందికి దుమ్ము పడదు, కొంతమందికి బయట పోలన్ గ్రెయిన్స్ పడవు, కొంతమందికి స్మోక్ పడదు, అలా ఏదైతే మీకు వస్తువు పడదో అలాంటి మీరు అవాయిడ్ చేసుకున్నట్టు అయితే ఖచ్చితంగా ఆ రియాక్టివ్ ఎయిర్వే ప్రాబ్లం అనేది తగ్గుతుంది. మ్యూకాయిడ్ డిశ్చార్జ్ కూడా తగ్గుతుంది. అక్కడి నుంచి వచ్చే కఫం కూడా తగ్గుతుంది.